రైట్ వయనాడులో కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా ఉన్న నియోజకవర్గం ఇది. కేరళ మొత్తంలో కూడా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాహుల్ పోటీ చేసి ఈ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన 2 సార్లు ఈ నియోజకవర్గం గెలిపించింది. 2 సార్లు కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే వయనాడులో ఆయన సోదరుడి ప్రియాంక గాంధీ పోటీ చేస్తూ ఉన్నారు. మొదటిసారి ఆవిడ పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆవిడ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. సో ప్రస్తుతం 1,67,000 ఓట్ల భారీ మెజారిటీలో ఆధిక్యంలో ఉన్నారు ఆవిడ. రాహుల్ గాంధీ 3,60,000 పైచిలకు ఓట్లతో ఆయన భారీ మెజారిటీతో ఆయన మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలిచారు. ఆయన రాజీనామా చేశారు. అంటే ఆయన అటు రాయ్బరేలీ ఇటు వయనాడు 2 ప్రాంతాల్లో పోటీ చేసి 2 ఎంపీ స్థానాలకు పోటీ చేసి రెండిట్లోనూ గెలిచారు. దాంతో ఏదో ఒక స్థానాన్ని అట్టుపెట్టుకోవాలి కాబట్టి ఆయన రాయ్బరేలీ అట్టుపెట్టుకున్నారు. వయనాడికి పోటీ నుంచి ఆయన రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామా చేస్తూ మా కుటుంబం నుంచే ఇక్కడ మళ్ళీ పోటీ చేస్తాం, నన్ను గెలిపించినట్టే మా సోదరుని కూడా గెలిపించండి, అదే సెంటిమెంటు ఆవిడకు కూడా కంటిన్యూ చేయండి అంటూ ఆయన అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే సందర్భంలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం పోటీ చేసి గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. గెలుపు సాధారణమైనటువంటి గెలుపు కూడా కాదు, చాలా భారీ మెజారిటీతో ఆవిడ గెలుపు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ కావచ్చు, వయనాడులో అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ కావచ్చు. కేరళలో బేసిక్గా కమ్యూనిస్ట్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీకి నువ్వా నేనన్నట్టుగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వయనాడుకి ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి పరిస్థితి. 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. ఇప్పుడు 3వసారి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి చెందినటువంటి, నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ. అది పార్లమెంట్కి ఆవిడ మొదటిసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక డెబ్యూటెంట్గా అక్కడ ఆవిడ పోటీ చేస్తున్న సందర్భంలో ఒక భారీ మెజారిటీని వయనాడు ప్రజలు నెహ్రూ గాంధీ కుటుంబానికి కట్టబెడుతున్నారు అని చెప్పి